సార్ ఒక విజయవాడ వాసిగా చెప్పండి. నిన్న ప్రధానమంత్రి గారు వచ్చి అమరావతి శంకుస్థాపన చేశారు. దాన్ని ఎలా చూస్తారు? సరే, ఒక విజయవాడ వాసిగా గడిచిన 10 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. విజయవాడ దగ్గర కన్నదుర్గ ఫ్లైఓవర్ అవ్వచ్చు, బెంజ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్స్ అవ్వచ్చు, విజయవాడ అనుకున్నటువంటి ఎయిమ్స్ అవ్వచ్చు, ఇంకా అనేక రకాలైన అభివృద్ధి పనులకి కేంద్ర ప్రభుత్వం వారి యొక్క భుజస్కంధాలపై నిన్న మోడీ గారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం నేను భుజస్కంధాలపై మోస్తున్నాను. ఆల్రెడీ అది మోస్తున్నారు. ఇంకా బలం ఎక్కువగా పుంజుకోవడానికి, తన మొత్తం బలం చేయడానికి, అంటే ఒక శక్తివంతమైన అమరావతిని ఒక శక్తివంతమైన రాజధాని చేయడానికి నేను మోస్తానని చెప్పి, భుజం కాస్తానని చెప్పిన చాలా 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 గర్వపడుతున్నాను. యాక్చువల్గా నిన్న అది ఒకటే కాకుండా దాదాపు 49,000 సంబంధించిన ప్రాజెక్టులు అనౌన్స్ చేశారు. దాన్ని ఎలా చూస్తుంటారు? సార్, అదే చాలామంది అంటున్నారు, నేను అక్కడ ఆల్రెడీ ఏమని చెప్పలేదు కదా అంటున్నారు. ఆల్రెడీ దానికి దీనికి వారికి నేను ప్రారంభోత్సవాలు స్టార్ట్ చేశారు, శంకుస్థాపన స్టార్ట్ చేశారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వంలో అతి త్వరగా ఆల్రెడీ మొన్న ఒక 6 నెలల క్రితం వచ్చేటప్పటికి వైజాగ్లో సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు సంబంధించిన అభివృద్ధి పనులకి మన రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న దానికి శంకుస్థాపన కానీ ప్రారంభోత్సవాలు జరిగినాయి. ఇవన్నీ కూడా గేమ్ చేంజర్ లాగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ యొక్క రూపురేఖలు మార్చడానికి, ప్రపంచమంతా అమరావతి చూడడానికి వేసే బాటగా నేను అనుకుంటున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా చెప్తున్నారు, ఏమనంటే మేము అమరావతి డెవలప్ చేయడానికి కారణం ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మేము చేయట్లేదు, అప్పులు తెచ్చి చేయాల్సిన అవసరం లేదని చెప్పి అన్నాడు. మరి ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ అయినా వాళ్ళే సొంతంగా ఇవ్వాల్సిన దానికి ఇస్తా డబ్బులు మేము ఎష్యూరెన్స్ అని చెప్పి వాళ్ళు ఇవ్వటాన్ని ఎలా చూడొచ్చు? సార్, స్వయంగా దేశ ఆర్థిక మంత్రి గారు పార్లమెంట్లో చెప్పారు, అమరావతికి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం మీద రూపాయి కూడా భారం లేకుండా అని స్వయంగా పార్లమెంట్లో చెప్పారు. దేశ ప్రజలందరికీ పార్లమెంట్ అన్నది ఒక గ్రంథాలయం, ఇంకా పెద్దది, ఇంకా ప్రతి ఒక్కరికి ఒక దేవాలయం లాంటిది. అటువంటి దేవాలయంలో సాక్షాత్తు దేశ ఆర్థిక మంత్రి గారు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు అమరావతి ఇది సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అని క్లియర్గా చెప్పారు. అంటే ఇక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు, అప్పులు తెచ్చి కట్టాల్సిన అవసరం ఉంది, అప్పులు లేకుండా ఉండొచ్చు కదా అని అంటున్నారు. ఓ పక్క పథకాలు కూడా అప్పులు తెస్తున్నారు కానీ పథకాలు ఇవ్వట్లేదు అని చెప్పండి. నిజంగా నా పరిస్థితి ఉందంటారు? సార్, వెళ్ళిపోయేటప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయినప్పుడు వెంటిలేటర్ ఉన్న ఆంధ్రప్రదేశ్ని వెంటిలేటర్ వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర ప్రభుత్వ యొక్క సహకారంతో క్రమేపీ ఒక అడుగు వేసుకుంటూ ఈ రోజున భవిష్యత్తు వైపు బంగారు బాట వేయడానికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. అంటే ఇక్కడ అప్పులు తెచ్చి పథకాలు ఇవ్వట్లేదు, నేనుంటే పథకాలు ఇచ్చేవాడిని, బట్టలు నొక్కేవాడిని అని చెప్పి అంటున్నాడుగా. సార్, అభివృద్ధికినూ బటన్ ప్రజలకి ఇవ్వడానికి నాకు చాలా తేడా ఉంది సార్. ఇక్కడ అభివృద్ధి అన్నది రోడ్లు వేయటం ఇవన్నీ దాంతోపాటు, అంతేగాని ప్రతి తీసుకొచ్చేసి నేను మీ ఇంట్లో కూర్చొని డబ్బులు ఇస్తూ ఉన్నది అసలు ఎట్లాగ అవుతుంది, అది అభివృద్ధి ఎట్లాగ అవుతుంది, ఏదైనా కళ్ళ ముందు కనబడాలా. దానివల్ల ఉపయోగం ఏం జరిగింది? మరి తీసుకెళ్ళి చరిత్రలో ఓడిపోయే విధంగా ఎవరికి కూడా లేనిటువంటి ఓట్లు మరి కూటమి ప్రభుత్వానికి వచ్చింది. మరి నువ్వు చేసుకున్న దానికైతే ప్రజలు నిన్ను ఆదరించాలి కదా, అదే ప్రజలు ఆదరించాలి కదా. కానీ ఆయన అంటాడు మోసం చేసి గెలిచారు, మోసాల వాగ్దానాలు ఇచ్చారు అని చెప్పి అంటాడు. అసలు ఏం మోసం ఇచ్చారండి? ఇప్పుడు జరుగుతున్న దాంట్లో గ్యాస్ సిలిండర్ సంబంధించింది రన్ అవుతుంది. పెన్షన్ స్పాట్లో పెంచారు కూటమి ప్రభుత్వం, 4,04,000 రూపాయలకి దశల వారీగా పెంచాల, స్పాట్లో పెంచేసింది. ప్లస్ ఆ తల్లికి వందనం ఈరోజు ఇచ్చారు, ఈ నెలలో ఇస్తున్నారు. ఇంకేంటంటే వరుసగా ఇచ్చుకుంటూ వస్తున్నారు కదా, ప్రతిదానికి ఒక కార్యక్రమం ఉంది. అట్లాగే అన్నీ కూడా ఆయన ఒకరోజు చేయలే, గత ప్రభుత్వం కూడా అన్నీ కూడా ఒక పూటలో చేయలేదు, ఒక రోజులో చేయలేదు. అదేవిధంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, పదే చెప్తా ఉన్నాడు. దాన్ని ఎలా చూస్తారు? అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదంటారు? లా అండ్ ఆర్డర్ అంటే వాళ్ళది యొక్క జగన్ రాజ్యాంగం అమలు పడతలేదని బాధ అండి ఆయనకి, అంత తప్ప ఇంకేం కాదు. అంతకుముందు పోలీసు ఏం లేదు, జగన్ రాజ్యాంగం లేదు, ఎవరో ఇంకొక రాజారెడ్డి గారి యొక్క రాజ్యాంగం జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రజల యొక్క పాలన జరుగుతుంది, ప్రజల వద్దకే పాలన వెళ్తుంది. అదేవిధంగా అయితే గతంలో లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో బహిరంగంగానే చెప్తా ఉన్నారు, వాళ్ళ ఎవరైతే దాంట్లో స్కామ్లో పార్టిసిపేట్ చేశారో మా పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి, పైనకే మేము డబ్బులు పంపించామంటారు. ఆ పైన ఉన్న వ్యక్తి ఎవరంటారు? చివరికి ఎవరికి లబ్ధి చేకూరిందంటారు ఈ వ్యవహారంలో? అలా సరే, బట్ట కాసి ఇప్పుడు ఎంత చేసి ఎదురుడిని రైస్ చేయడం చాలా ఈజీ.
అది చెప్పచ్చుగా, నువ్వు ఇది చేస్తే చెప్పాలి కదా. ఇప్పుడు పట్టుకోలేదా పక్క రాష్ట్రంలో ఏం జరిగింది, కేజ్రీవాల్ దగ్గర జరుగుతుంది, అన్నీ జరుగుతాయి, బయటకు వస్తాయి అన్నీ బయట. అంటే ఇక్కడ ఎవరు ఉన్నారంటారు, ఆ పెద్ద తలక ఎవరు అంటారు? ఏమో సార్, ఇప్పుడు ఆయన అన్ని చెప్పాడు కదా, ఆయన చెప్పాలి కదా. ఇప్పుడు అదే ఆయన చెప్పాలా. 5 రూపాయలు టీ దగ్గర స్టాప్కి వెళ్తే, 5 రూపాయలు టీ స్టాల్ దగ్గరికి వెళ్తే 5 రూపాయలు పేమెంట్ చేస్తున్నాము. పాపం మరి చచ్చి చెడి కష్టపడి వచ్చిన డబ్బుల్ని ఆ పేమెంట్ కాకుండా డైరెక్ట్గా డబ్బులు ఇస్తేనే అని చెప్పేసి అని చరిత్రలో ఎక్కడా లేదు. 4.5 సంవత్సరాలు ప్రజల యొక్క రక్తాన్ని దోచేసిన జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే కూడా వినాలా. అంటే ఇక్కడ అదే స్కామ్ ఎవరు మేజర్ చూస్తున్నారు? అవన్నీ దర్యాప్తు సంతులు చూస్తాయండి, చట్టం తప్పదని చేసుకుపోతున్నారు. మరి ఒకప్పుడు గతంలో అన్నారు, ఎవరైతే వైసీపీ నాయకులు అన్నారు, మట్టి నీరు తప్పితే ఏమి ఇచ్చింది లేదు, మరి ఇప్పుడు వచ్చి మళ్ళీ శంకుస్థాపన చేశారు కాబట్టి ఈసారి ఏం జరిగింది అనుకుంటున్నారు? సార్, మట్టి నీరు అన్నది అసలు చాలా అర్థం ఉంది అందులో. దేశవ్యాప్తంగా పార్లమెంట్ అనేది అన్ని రాష్ట్రాలకు సంబంధించిన నాయకులందరూ దేవాలయం అక్కడి నుంచి తీసుకొచ్చిన దాన్ని వాళ్ళ భాషలో ఏంటంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి యొక్క రాజ్యాంగమే వాళ్ళకి ఇది తప్ప ఇంకేం కాదు. దాంట్లో ఎంత ఉంది రేపు భవిష్యత్తులో నిన్న అన్నారు, అమరావతి ఒక రాష్ట్రంగా ఒక రాజధాని కదా ఒక శక్తిగా అవుతుందని సాక్షాత్తు చెప్పారండి. అంటే 3 సంవత్సరాలు కంప్లీట్ అని సీఎం గారు చెప్తున్నారు. నిజంగా జరిగే అవకాశాలు ఎంత మట్టుకు ఉన్నాయంటారు? 100కి 200% ఈసారి మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది. దాని తగ్గట్టుగా వేగంగా ప్రణాళికలు జరుగుతున్నాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాలేదంటారు రాజధాని శంకుస్థాపన? సార్, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే 2014 2015 అప్పుడు అమరావతి శంకుస్థాపనకి పిలిచారు, అప్పుడు రాలేదు. ఆయన ఎప్పుడు రారు, ప్రజలకు మంచి జరుగుతూ ఉంటే రారు ఆయన, తెలిసింది. మరి ఎందుకని అక్కడికి వెళ్ళిపోయారంటారు? బెంగళూరు ఎందుకు వెళ్ళారంటారు? ఇక్కడ ఉండొచ్చు కదా. వారికి ఏదో ఆరోగ్యం బాగోలేదేమో సార్, మనం ఏం తెలియగలుగుతాం. అంటే ఆరోగ్యం నిజంగానే బాగాలేదంటారు? ఏమో సార్, మనకేం తెలుసు వారికి ఏం ప్రాబ్లం మనకేం తెలుస్తుంది.